సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ సిపిఎం బలపర్చిన సిపిఐ అభ్యర్థి చెన్నగాని సైదులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండతో వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు నేతలు. ప్రజాపాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు కాంగ్రెస్ నేతలు. ఇక ప్రజలు హస్తం పార్టీకి మద్దతిచ్చి మిత్రపక్షాల అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రధాన కారణం. మన మంత్రి గారుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందించిన సన్నబియ్యం, రేషన్ కార్డు, ఇళ్ళు కొత్తగా కట్టించుకునే వారికి ఇళ్ళ స్థలం ఉంటే ఇళ్ళ కట్టించుకునే వాళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళ పథకం, ఇవన్నీ అభివృద్ధి. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ మాకు తోడు ఉంది కాబట్టి నేను సిపిఐ పాత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఫుల్ మెజార్టీతో గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థి చెన్నగాని సైదులు గారిని మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అమలు చేసింది. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడాను ప్రజలందరూ కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఉచిత కరెంటు కానివ్వండి, మరి 200 యూనిట్ల వరకు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి. వీటితో పాటు ఈ ఎన్నికలు అయిన తర్వాత మరి ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తానన్నటువంటి వాగ్దానం కాంగ్రెస్ పార్టీ నెరవేర్చబోతుంది. మేము భారీ మెజార్టీతో ఈ కాంగ్రెస్ సిపిఐ నుంచి పోటీ చేస్తున్నటువంటి చెన్నగాని సైదులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఇక్కడ వార్డు మెంబర్లందరూ కూడా వాళ్ళు గెలిచిన తర్వాత ఇక్కడ ఇంతకుముందే చాలా అభివృద్ధి చేయడం జరిగింది. చెన్నగాని సైదులు గారు కూడా మంచిగా అభివృద్ధి చేస్తారని సంకల్పంతో ఉంటారు ఈ వార్డు మెంబర్లందరూ. ఆ ఉద్దేశంతో మరి మంత్రి గారితో నియోజకవర్గంలో చాలా అత్యధిక నిధులు తీసుకొచ్చి చాలా బాగా అభివృద్ధి చేస్తున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారి ఆధ్వర్యంలో మరి చెన్నగాని సైదులు గారు గెలిచినట్టయితే మంచి పనులు అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ వీళ్ళు మంచి మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి మరోసారి తెలియజేస్తాం. చెన్నగాని సైదులు కంకి కొడవలి గుర్తు సిపిఐకి రావడం జరిగింది. ఈ వార్డు చాలా ఈజీ. అసలు ఫస్ట్ గెలుపు అనేది 10వ వార్డు నుంచే వస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ మహామహులు కూడా అందరూ కూడా గెలిచారు. ఇవాళ అందరూ కూడా ఈ ప్రచారంలో ఒక రథసారథులుగా నిలిచారు. ఇక్కడ చెన్నగాని సైదుల యొక్క గెలుపు అనేది తథ్యం. సిపిఎం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలపరిచిన అభ్యర్థి సిపిఐ అభ్యర్థి చెన్నగాని సైదులు గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకుందాం. మనందరం ప్రచారం చేస్తూ ఇప్పుడు మనకు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంకా రాని వాళ్ళు ఎవరున్నా కానీ ఎన్నికల సందర్భంగా ఒక లిస్టు తీసుకొని ఆ రాని వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు ఇండ్లు, ప్లేస్లు ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి డబ్బులు అనేక విధాలుగా కూడా అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకుందాం.